ఫ్రెండ్స్ ఈరోజు మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సో మా ఊర్లో ఒక వాటర్ ఫాల్స్ అన్నట్టు అక్కడ కొంచెం ఏదైనా ఒకటి వండుకొని తిని వచ్చేస్తాం. సో అక్కడ ఎంత ఉంటుంది వీడియో అలాగే పోతే లేకపోతే ఆ దారి కనబడదు తెలుసా. హాయ్ దోస్తులు, ఎటు పోతున్నామో మాకే తెలియదు. మోడు తీసుకుపోతుండు. ఈరోజు లేక లేక ఆఫీస్కు సెలవు వచ్చింది. ఇంట్లో వందామని అనుకుంటే ఇంట్లో పిల్లలతో గొడవ అవుతుంది. బట్టలు విండు బోలు తోమని, అందుకే అట్లా ఊరి మీద వాటి బలాతూరు తిరుగుదాం అనుకున్నాం. మేసే గాడిది వచ్చి కూసే గాడిదని జడగొట్టిందని, కూసే గాడిది వచ్చి మేసే గాడిదని జడగొట్టిందని నేను ఒక్కడనే ఓడు కాక మా సోపతి గాలను కూడా వేసుకోబోతున్నాం. అది లొకేషన్కి పోయినాక ఇక తినుడుంటుందో తాగుతుంటుందో చూసుకున్నాం. ఓకే రైట్, నువ్వు కార్ స్పీడ్గా పోను మామ, చీకటి అవుతుంది. వెళ్ళి పోయి ఆడ ధూమ్ధామ్ చేద్దాం. ఇంకా 170 meters అన్న దారి చూడండి ఫ్రెండ్స్, ఎంత ఘోరం ఉంది. మేము ఇట్లా వెళ్తున్నాం అంటే కాళ్ళు వెళ్తున్నాం. మీకు మంచి మంచి అల్లాడుతున్నాం, అల్లాడిపోతున్నాం. వచ్చేసింది ఆ కొండల్లో మా ప్రయాణం. తగ్గేలే కొండల్లో కొండ చిలువల ప్రయాణం వచ్చేసాం. దరిదాపులో మనం మన లక్ష్యాన్ని చేరుకోబోతున్నాం. చూడండి, కష్టం అనకుండా ఇష్టంగా తాగిపోతున్నాం. ఈ ఎండకు సూర్యుడు కూడా కొద్దిగా కిందికి జరిగితే అయిపోవు, ఎండ సంపుతుంది. సూర్యుడు గారు కొంచెం తప్పుకోండి. కొండ చాలా బాగుంది. వర్షాలు పడ్డప్పుడు వచ్చేది ఉండే కిరాకుంటది, ఎందుకంటే ఈ సూర్యుడు మమ్మల్ని కుశంగా ఇస్తలేడు. కొండల్లో కొలువైన వాటర్ ఫాల్స్ దగ్గరికి మేము వెళ్తున్నాం. మీరు రోడ్డు చూడొచ్చు. ఇటు లెఫ్ట్ సైడ్ ఉంది, అక్కడ లెఫ్ట్ రోడ్డే లేదు. మేము గూగుల్ని నమ్ముకున్నాం. ఏం పీకొద్దు చరణ్, పీకాక్ నిమ్మలే అని చెప్పరాదు. నువ్వు పీకాక్ అంటే ఏం పీకుతున్నా నేను అనుకున్నా. వావ్, ఇప్పుడు అరే సూర్యుడు పక్క జరుపుకుంటే ఎంత కూల్గా ఉందిడా. కానీ ఇటు కొండలేవు, ఆ కొండలు తీసి ఇటు పెట్టారు కొద్దిసేపు. మా కార్ అయితే ఘోరంగా ఇక్కడ లోపల దాకా. రోడ్డు చూడు, రోడ్డు అయితే ఘోరం. ఇది నీ రోడ్డు అన్నారు. ఏమంటారు అన్నీ రోడ్డు అన్నారు అంట. హిమలోకంలో ఇది ఒక ఏమంటారు దాన్ని, హిమలోకంలో శిక్షలు విధిస్తారు చూడు. ఆ కొండలు ఎట్లున్నాయి చెప్పన్నా. ఆ కొండలు కిరాకున్నాయి కొండలు మాత్రం. సిగ్నల్ వచ్చింది అట. చరణ్కు సిగ్గు వచ్చింది. సిగ్నల్ చరణ్ ఏమొచ్చింది? బాగుంది. చరణ్ ఒక్కసారి ఎగురు. చరణ్ ఒక్కసారి ఇటు మాట్లాడు ఒకసారి. ఎస్ మీరు ఇదివరకు వచ్చిర్రారా? లోపలికి రాలే ఇక. అప్పట్లో ఎప్పటినో తిరుపతి కొండలు ఎక్కినాం, మళ్ళీ యాదికి వస్తుంది ఆ తిరుపతి కొండలు. ఇది కొండ ఎక్కుతుంటే బ్యాగులు పట్టుకొని. ఎస్, మా ప్రయాణం ఏంటో మాకే తెలియదు. అంతు చిక్కని యాత్ర. కొన్ని ఆనందించాలంటే కొన్ని కష్టాలు పడాల్సిందే, తప్పదు. అంతే అంటే ముందట 2 ఎడ్లు నడుస్తున్నాయి, నాగలు దున్నినట్టు వాటి వెంబడి మనం పోవాలి. హై రా. ఎంత ఉంది ఫెరన్? 180. ఈ రాళ్ళు రప్పలలో నడుస్తున్నాం. ఈ రాళ్ళు ఏదో బంగారు రాళ్ళు అయితే ఈ పాటికి ఒక్క రాయి కూడా మిగిలిపోవు. దారి చక్కగా అంతే. చెప్పేది ఏం లేదు, నా చెప్పులు పేరగొని చెప్పులు ఖరాబ్ అయితే లేవు. ఎన్ని గుట్టలు రాళ్ళు ఎక్కినా కానీ బంద వస్తున్నాయి. సరే యుద్ధం చేస్తుండు. ఒక్క పులి కనబడతలేదు, ఒక నక్క కనబడతలేదు, ఒక అడవి పంది కనబడతలేదు. ఇది నైట్ తిరుగుతాయి అట అన్నీ. ఇప్పుడు మార్నింగ్ రెస్ట్ తీసుకుంటాయి. మార్నింగ్ ఎందుకు? మార్నింగ్ వాటికి అలవ్ లేదా? అలవ్ లేదు, ఓన్లీ మనుషులే అలవ్ ఇక్కడ. పొద్దుగాల మనుషుల కలవ్, నైట్ జంతువుల కలవ్.
అంతే అంతే. ఒక్క నిమిషం వస్తున్నా. ఏముంది రాళ్ళు చూసినా గదే మస్తు ఉన్నాయి కిరాకు స్పెషాలిటీ. ఏది గివా రాళ్ళు? ఈ రాళ్ళు చూసిరా, ఈ రాళ్ళే నీళ్ళు వాడి వాడి వాటి గీతలు పడతాయి తెలుసా, నీళ్ళు పోయే స్పీడ్కి అట్లా గీతలు అవుతాయి. అప్పట్లో ఒకటి తీసుకురాపోయి అది తాజ్మహల్ కట్టడానికి పునాదులు ఈ రాళ్ళతోనే వేసిరట. వెరైటీ ఉన్నాయి. ఏమన్నా అక్వేరియం వేసుకోను ఆ వాటి మీద తెల్ల గీతలు వేసిన వాటర్ స్పీడ్ కి అయితే అవే తాజ్మహల్ కట్టేటప్పుడు పునాదులకు ఈ రాళ్ళే వాడిరట. లవ్ షేప్ ఉన్నది. ఈ చీకట్ల పాదయాత్ర చేయాలి మళ్ళా. పొద్దునే వచ్చేది ఉండే, మనం పొద్దునే వచ్చేది ఉండే కదా చిన్న. ఇది మీరు ఎప్పుడైనా రాక్ సాల్ట్ అని పేరు విన్నారా? ఈ రాకే కరిగి కరిగి సాల్ట్ అవుతుంది, దాన్నే కూరలలో వేస్తారు. అదేం సెట్ చెప్పు, నాకు తెలుస్తలేదు. ఏదన్నా గిదా అదే తెల్ల తెల్ల పూలు ఎక్కువ చూడు. రాక్ సైంటిస్ట్ వచ్చిండు, రాక్ సైంటిస్ట్ మొత్తం రాళ్ళు రప్పల గురించి వివరిస్తాడు. పెరుగుతుందా? ఇప్పుడు యాగంటి నంది తెలుసు, తెలుసు. సంవత్సరానికి ఒకసారి ఆ నంది పెరుగుతుంది అన్నట్టు. అచ్చా. సో దాంట్లో ఎందుకు అది పెరుగుతుంది అంటే దాని లోపల కాల్షియం, కార్బోనేట్ అండ్ ఇంకోటి సల్ఫేట్ అనేది 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ వల్ల ఏమవుతుందంటే ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ ఉంటుంది చూస్తున్నా, ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ వల్ల ఆ వాటర్ అనేది ఆ రాయి లోపలికి వెళ్ళినప్పుడు లోపల రాయి లోపల నీటి బొగ్గలు లెక్కి తొబ్బినట్టు అయ్యి ఆ రాయి పెరుగుతుంది. ఇది యూరోప్ వల్ల ఇది ఒక పెద్ద పాయింట్ లెక్కనే ఉంటుంది మొత్తం. అక్కడ రాళ్ళు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. 2 kilometers, మనం నడిచింది 3 kilometers. అరే మీరు ముందే చెప్తే నేను తిని రాకపోయాడని. తిని వస్తే ఆయాసం వస్తుంది. చూడు ఈ బక్క మనిషి తినకుండా ఎట్లా ఉరుకుతుండు, కోడి లెక్క గాలిలో ఎగిరినట్టు ఎగురుతాడు. ఫారం కోడి కాదు, అది ఊరుకోడి ఎట్లా ఎగురుతుంది చూడగో ముందట ఉరుకుతుంది. రాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుండు మనోడు. కూర్చో చరణ్, ఎక్స్ప్లెయిన్ చేయో. ఈ రాళ్ళు చూసినావు ఎంత బాగున్నాయి, షార్పున్నాయి. వాటర్ వచ్చి వాటర్ ఫాల్స్ కాడ కబాబ్ తినాలంటే కష్టపడాల్సిందే. అంతే అంటావా? మనకు కనబడితే ఆ ఫీలింగే వేరు ఉంటుంది. ఖుషి హ్యాపీ ఫీల్ అవుతాం. ఏం చరణా, ఏం కావాలి? బ్యాగ్ వేసుకుని పోతావు. అదే మనం మటన్ చికెన్ అనుకున్నావా? అది కూడా నాన్ వెజిటేరియనే, సావ కొడుతుంది. ఎటా ఆయన గొర్రెల దగ్గరకా? ఆడ గోళ్ళు కాస్తుర్రు. అవు గొర్రెలు అట్లానా? అంతేనా? ఏమన్నా గొర్రెలు గాయానికి ఇంత దూరం వస్తావా? కింద గడ్డి లేదా పాపం? అంతే. అవి ఉన్న జాలని వేస్తే మన లెక్క గుండె జబ్బులు వస్తాయని ఎటు పడితే అటు పోతా. మార్కు పెట్టు, కింద పెట్టు. ఏం కాదు. అటేనట టిఫిన్ బాక్స్ ఉంది. ఆకలి అవుతుందా? ఆయన దగ్గర టిఫిన్ బాక్స్ ఉంది, తినిపోదాం. టిఫిన్ బాక్స్ ఉందా? తింటారట మా వాడు. ఇప్పుడు తెలవాలని ఇక్కడ ప్లానింగ్ చేస్తుండ అన్నట్టు. మనకి ఇబ్బంది అవుతుంది అటు రాళ్ళు పెట్టక. కాబోయే చెరువు చూడాలి, ఇంజనీర్ అయితే ఈ నీళ్ళు అడ్డుపోతాయి అన్నట్టు. 2 రూట్లు ఉన్నాయి ఇక్కడ. ఇలా ఎన్ని పేర్చినావు చరణ్? చెయ్యపు సబ్స్క్రైబ్ అను. ఈ 1 hour అవుతుంది మా వాడు పేరు వాటి. ఏమైంది రారి? ఎక్సలెంట్ చేసావు. ఇది ఇట్లా ఇంత టాలెంట్ ఇప్పుడే చూస్తున్నా చరణ్. సరిపోద్ది. దారి తప్పిన మాకు దారి చూపెట్టిన గొర్రెల కాపరి. ఏమైందమ్మా? అంతే కదా. ఇప్పుడు మనం అడవపోయినాం, మా ఎనర్జీ వేస్ట్ అవుతుంది అని చెప్పి ఆయన దారి చూపెట్టిండు. అంటే తప్పు చెప్పిండు అనుకో, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు గొర్రె తీసుకొని పోడే. మన కోడి అయితే ముంగట ఉరుకుతూనే ఉన్న ఊరు కోడి. జర ఉరికి పోయి చూసి రావచ్చు కదా, కరెక్టేనా కాదా? అమ్మో నువ్వు కిందికి పారిపోతావు. అదే పారిపోతావు. ఇక ఇష్టం ఉందని తెలిస్తే నీ కార్లోనే కూర్చునేటోళ్ళం, రాకపోయేటోళ్ళం. కారు దిగి నడుచుకుంటే ఓడు అంటే సింపుల్గా ఉంటుంది అనుకున్నాం. ఈ రాళ్ళు రప్పలు దాడుతుంటే సుక్కలు కనబడుతున్నాయి. ఇప్పటికీ
4 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్ నడిచామో మాకే తెలుస్తలేదు. దారి తప్పిన ఏనుగులు లెక్క తల్లాడుతున్నాం ఈ అడవిలో. మా ముందటనైతే కోళ్ళ ఫారంలో కోడి లెక్క ఉరుకుతుంది ఆ కోడి. అది ఊరు కూడా ఫారం కూడా తెలుస్తలేదు. అప్పుడే అలసిపోతుంది, అప్పుడే పరిగెడుతుంది. అది చూడు ఎంత యాక్టివ్గా ఉన్నాడు. ఓ పోడా, యాక్టివ్ మీద తిరుగుతాడు, యాక్టివ్ అయిండు పోరాడు. ఏ పోడా ఇటు ముఖం చూపెట్టు, సిగ్గుపడుతుండు. 2 దారులు ఎటు పోవాలి? ఒక దారికి చరణం తోలుదాం, ఒక దారికి అన్నయ్య తోలుదాం. మనం ఇక్కడ కూర్చుందాం, వాళ్ళు కనిపెట్టినాక మనం వెళ్దాం. గడ ఉన్నట్టుంది, చరణ్ గడ ఉన్నట్టున్నాయి కదా. ఎందుకు వాటర్ బాటిల్ వాడేసిరా? లేదు గడ కొండలు ఎక్కువ ఉన్నాయి గడ. అరే మళ్ళా పోయి అడిగి రాపోరా. దారి చిన్నగా అయింది అప్పటి నుంచి. వచ్చేటోళ్ళు ఈ ప్లేస్కి వచ్చేటోళ్ళు ఉంటే మా లెక్క ఆయాసపడతారు. అందుకే బ్యాగులు మన్ను మసాడం ఏం పట్టుకరాకుర్రి, కాళ్ళు చేతులతో ఊపుకుంటారు, హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళుర్రి. అంటే బ్యాగులు అయితే దారి మాత్రం దరిద్రంగా ఉంది. చెట్లు ఉన్నాయి ఇక్కడ, 4-5 రూట్లు ఉన్నాయి. ఏ రూట్కి అయినా తప్పిపోతాం. ఇక వాళ్ళు ఉన్నాయంటే ఇక్కడ దగ్గరనే ట్రాక్టర్ పోయింది ఇట్లకి వెళ్ళి. ఆ ట్రాక్టర్ టైర్లు కూడా ఇట్లే నాకు తెలియదు. ఈ నడుచుడు ఉంటే నేను రాను. మనము వచ్చాడే ఎంత 5 గంటలకు వస్తున్నాం. ఒక అడవి పంది లిఫ్ట్ ఇచ్చినా అయిపోవు, అందాక దించేస్తే అయిపోవు. ఏమన్నా ఉంటే వీళ్ళు ఎటు పోయారనే తప్పిపోయారు, దారి తప్పిపోయారు అంట. ఈడ ఈ వీడియో కూడా కనీళ్ళు వాతుకున్నాడు. దారి ఎంత చిన్న అయిందని. అవును, ఇట్లు వాటర్ సౌండ్ వస్తుందా? వాటర్ సౌండ్ ఏమో దేవుడేరు కానీ నాకు గుండె నా శ్వాస సౌండ్ ఏ వస్తుంది. డేంజరస్ ఉంది కదా. అవు అవు, ఇక నడవచ్చేటోళ్ళే నడవాలి. సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుందా? వచ్చింది అన్నయ్య 2 దారులు ఉన్నాయి ఇటు కూడా. గిటే వస్తుంది సౌండ్. స్ట్రేట్ అంటావు, ఇటు అవసరం లేదంటావు. ఇట తెలుసు వస్తుంది. చరణ్ దుంకేసేయి. ఇట్లున్నది వచ్చే దారిలో మొత్తం. చరణ్ ఇట్లున్నది, మళ్ళీ ఎట్లా వస్తావు ఏమో. సింగిల్ వస్తాడు చరణ్. ఇక్కడే మన లొకేషన్. ఇప్పుడు ఈ షెట్లకేనా పోతున్నాం మనం. సౌండ్ వస్తుంది, వాటర్ సౌండ్ అయితే వస్తుంది. అన్న ఎట్లా ఇక పొయ్యి కూడా పెట్టిరు ఇక్కడ. ఇదే ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్. అమ్మ నీళ్ళున్నాయి అలా. ఇది ఇక్కడ పెట్టేస్తా, చేయి గుంజుతుంది. ఎక్సలెంట్ ఉంది కానీ కొంచెం మాట్లాడితే వాళ్ళు వచ్చేసారా మనకాడ? వేరే వాళ్ళు రాలే కదా, వాళ్ళు వేరే రూట్లో వెళ్ళారు. ఇట్లకేంది కాదు కదా, కానీ జాగ్రత్త ఆడ పాటలు ఆటో. బాగుందని అంటే లోపలికి వెళ్ళాలి. అట్లకే వస్తున్నాయి. నచ్చి ఇట్లకే వెళ్ళి ఇళ్ళకే కిందికి కొండ సబ్బు కూడా ఉంది. ఎవరో పెట్టారు సబ్బు, మావానికి సబ్బు కూడా దొరికింది. ఇప్పటిదాకా నడిచిండు, కాళ్ళు చల్లగా ఉండాలని మావాడు పెట్టుకున్నాడు. ఎక్సలెంట్ ఉంది చరణ్. కొండలు గుట్టలల్లా ఇక్కడ కూర్చొని తింటే సెట్. ఇట్లా సెట్ అంటావా? రా అన్న, ఇగో ఎంత బాగుంది చూడ. అక్కడ వాటర్ ఉన్నాయి కదా, అక్కడ వాటర్ ఉన్నాయి కదా, దోమలు బాగా వస్తాయి. పెడతా అయిపోయి ఏదో దోమలు బాగున్నాయి ఇక్కడ. ఎంత బాగుంది వాటర్ అటు వెళ్తున్నాయి ఒకసారి కిందకి. రావాలి తక్కువ. ఆయుధాలు చెప్పు, ఏమేమి తెచ్చినావు? చరణ్ సిగ్గుపడకు. ఏం చెప్పాలన్నా నీకు? ఏం చెప్పాలని